వనస్థలిపురం. మహేష్ బాబు ఫ్యాన్. చాలా పెద్ద ఫ్యాన్. ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద ఈవెంట్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ టైం ఇట్లాంటి ఇంత పెద్ద ఓ నాకు ఆ విషయం తెలియదు. చాలా బాగా అనిపిస్తుంది. వెరీ ప్రౌడ్ మూమెంట్. సంచారి సాంగ్ ఇన్నా సాంగ్ చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ టైటిల్ ఏదై ఉండొచ్చు అనుకుంటారు మీరు? టైటిల్ కొంచెం సోషల్ మీడియాలో అవుతున్నాయి వారణాసి సంచారి వారణాసి. వారణాసి. మహేష్ బాబు లుక్ ఎట్లా ఉంటుంది అనుకుంటారు? ఇప్పుడు మీరు ఆల్రెడీ 2 రిలీజ్ అయ్యాయి, పృథ్వీరాజు కుంభ అని, ప్రియాంక మందాకి. వెరీ వెరీ హ్యాండ్సమ్. యాక్చువల్లీ మేము వచ్చాము ఈవెంట్ కోసం అని. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బ్యాగ్ తీసుకొస్తాం, వాటర్ బాటిల్స్ అన్నీ క్యారీ చేస్తాం. వాటర్ బాటిల్స్ తీసేయమన్నారు, బ్యాగ్ తీసేయమన్నారు. ఓకే, ఛార్జర్ తెచ్చుకున్నాం. వేరే ఊరు నుంచి వస్తాం, డైరెక్ట్గా ఇటు వస్తాం. అప్పుడు ఏంటి పరిస్థితి? కొన్ని వాళ్ళు ఏమైనా లోకస్ ఎలొకేట్ చేశారు అంటే అవి కూడా ఏం లేవు. అక్కడే పాసులు చించి వచ్చేసాం. ఇప్పుడు ఎక్కడ ఉంది ఈవెంట్? ఎక్కడ ఉంది? మీరు ఎంత దూరం నడిచి? అప్రాక్సిమేట్లీ ఇట్స్ 3 kilometers ఐ గెస్. బైక్ అక్కడ పార్కింగ్? బైక్ అక్కడే పార్కింగ్. మేబీ అక్కడ ఫిల్ అయితే ముందుకు ఫార్వర్డ్ చేస్తున్నట్టున్నారు. రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా వర్స్ట్ ఉన్నాయి. పల్నాడు డిస్ట్రిక్ట్ నర్సరావుపేట నుంచి మహేష్ బాబు ఫ్యాన్. పక్కా మహేష్ బాబు. ఎట్లా అనిపిస్తుంది ఈవెంట్? ఇంత పెద్ద ఈవెంట్ అసలు హైప్తో చచ్చిపోయేలా ఉన్నాం. ఇంకా రిలీజ్ కాలే కదా ఫస్ట్ లుక్ మహేష్ బాబు ఇక్కడ రిలీజ్. లుక్ అవసరం లేదు ఇప్పుడు. అసలు బాబుని చూస్తే చాలు జై బాబు అనాల్సింది ఎవరైనా. వీళ్ళ ఎట్లున్నాయి పృథ్వీరాజు గాని ప్రియాంక? అసలు ఎవ్వరు పనికిరారు బాబు తర్వాత ఎవరైనా. ఇప్పుడు ప్రియాంక చోప్రా వచ్చినా, హాలీవుడ్ నుంచి అవతార్ డైరెక్టర్ వచ్చినా జై బాబు అనాల్సిందే. అప్పుడు రవీంద్ర కపూర్ వచ్చి జై బాబా అనాలా, ఇప్పుడు అలానే అంటాడు అందరూ. ఏ డైరెక్టర్ వచ్చినా బాబా అనాల్సిందే, జై బాబు. సంచారి సాంగ్ ఇప్పుడు దద్దరిల్లిపోయింది. ఫిలిం సిటీ మొత్తం బాక్సులు తమను దల్లిచ్చాడే. ఇప్పుడు అసలు బాక్సులు ఉండవు, అసలు పేలిపోతాయి. టైటిల్ ఏదైనా బాబు హిట్ కొడతాడు. హిట్ కాదు అసలు. ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా ఎవ్వరు చూసుండరు. ఫస్ట్ డే కలెక్షను బడ్జెట్, ఇప్పుడు సినిమా తీస్తున్న బడ్జెట్ మొత్తం ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేస్తాయి. 1200 కోట్లు. అసలు ఫస్ట్ కంట్రీకి 10 కోట్లు అనుకున్నా 1200 కోట్లు పోతుంది. 120 కంట్రీలు. జై బాబు, బాబులేకే బాబు, మహేష్ బాబు. చాలా ఉత్సాహంతో ఉన్నాం సార్ ఈ ఈవెంట్కి రానికి. ఏమంటారు, ఫుల్ ఎమోషనల్గా ఉంది ఈవెంట్కి రానికి. చాలా దూరం నుంచి వస్తున్నాం. ఇంత దూరం ఎందుకు పెట్టారో అర్థమవుతలే. నిన్న మెట్టేమో అది దగ్గరే. అది అర్థమవుతలే. ఇదంతా తిప్పి మళ్ళీ ఎందుకు నడిపిస్తారా అని. ఫస్ట్ లుక్ ఎలా ఉంటుంది అనుకుంటారు? దాని గురించే వెయిట్ చేస్తున్నాం. అవునవును, దాని గురించే వెయిట్ చేస్తున్నాం. చాలా బాబులాకే బాబు అనురా. ఏమైందిరా, మీరు మహేష్ బాబు ఫ్యాన్స్ సారా? గ్లోబ్ అని పెట్టిరంటే గ్లోబల్ స్టార్ అని పెడతారేమో అనుకుంటున్నాను నేనైతే. ఎలా అనిపిస్తుంది గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్? చాలా బాగా వస్తుంది, జనం కూడా బాగా వస్తున్నారు. ఈవెంట్ రావడం చాలా బాగుంది. ఫ్యాన్స్ అందరూ కూడా మంచి క్రేజ్లో ఉన్నారు. ఇది చాలా సక్సెస్ అయింది, చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఈ ఈవెంట్ కోసం చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము. ఫీలింగ్ సో మచ్ హ్యాపీ అన్నమాట. బట్ ఇంత లాంగ్ కన్నా కొంచెం ముందు పార్కింగ్ ఏమైనా చేస్తుంటే చాలా మంచిగా ఉంటుండే. ఎందుకంటే అందరూ 4 wheelers 2 wheelers అలాగపోతుండే. ఇది తిరుమల మెట్లు కన్నా ఎక్కువ ఉన్నట్టుండే నడవడానికి. బట్ ఫీలింగ్స్ సో మచ్ గ్రేట్ఫుల్ అనమాట. ఆల్రెడీ ఇంత ముందు రివీల్ చేస్తాను అనుకుంటా మహేష్ బాబు లుక్ ఒకసారి. సో జై బాబు. సో మంచిగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీ లాంచ్ కూడా ఒకటి చేస్తున్నారు. సో హోప్స్ ఎవ్రీథింగ్ విల్ గో వెల్ అని చెప్పి అనుకుంటున్నాము. మహేష్ బాబు ఈవెంట్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం. ఫైనల్లీ ఫస్ట్ లుక్ ఈరోజు లాంచ్ అవుతుంది. సో ఎగ్జైటెడ్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్బీ నగర్ నుంచి. ఆల్రెడీ 2 వచ్చాయి, పృథ్వీరాజ్ సుకుమార్, అవునవును, ప్రియాంక చోప్రా. మహేష్ బాబు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? 100 times ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా, డౌట్ లేదు. బాబు అంటే రేంజ్ తెలుసు కదా, ఇక్కడ సపరేట్గా చెప్పాల్సింది ఏం లేదు. ఇంతవరకు ఇండియన్ సినీ హిస్టరీలో కూడా ఇట్లాంటి ఈవెంట్ ఎప్పుడు జరగలేదు. ఎలా అనిపిస్తుంది మహేష్ బాబు రాజమౌళి సినిమా మళ్ళీ ఇద్దరు కలిసి ఫస్ట్ టైం కాంబో? విక్టెడ్ సినిమా ఇది. మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ ముందు నుంచి రూమర్స్ వస్తున్నాయి. ఫైనల్లీ అవుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఎక్కువ పెట్టుకుంటే తర్వాత లాస్ట్లో తక్కువైపోతుంది అనుకుని, సో ఇప్పుడు ఎక్కువ పెట్టుకుంటే ప్రస్తుతానికి అయితే. సూర్యాపేట నుంచి వస్తున్నాం. ఎస్. సో వరల్డ్లో ఎవరు ప్లాన్ చేయనట్టు ఎస్ఎస్ఆర్ కానీ ఎంబీ కానీ అందరు కలిసి చాలా పర్టికులర్గా గట్టిగా కొట్టబోతున్నాం. జాతిని గ్లోబ్ని మింగబోతున్నాం అంతే. దీనికి 100 times ఎక్కువ ఉంటుంది అన్న, ఖచ్చితంగా. దీనికి 100 times పక్కా 100% ఎక్కువ ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా చూసాం ఎస్ఎస్ఆర్ది కానీ ఎంబీది కానీ. ఏ లుక్స్ వచ్చినా కూడా 100కి 100 million వ్యూస్ పోతున్నాయి. ఏవైనా సరే మస్తు 100కి 100% ఇస్తుర్రు. అది మాత్రం వేరే లెవెల్ అండి. మహేష్ బాబు ఫ్యాన్. संचारी सॉन्ग संचारी सॉन्ग रीजन है। कैसा है सॉन्ग? अच्छा है। कैसा इवेंट है?
हाँ अच्छा मस्त है मैं देखी मैं देखा భువనగిరి నాన్న భువనగిరి నుంచి వచ్చారు భువనగిరి నుంచి వచ్చాము ఎట్లా అనిపిస్తుంది ఈ సెట్ మొత్తం మేమైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఫస్ట్ టైం ఇండియా హిస్టరీలోనే టైటిల్ కూడా ఏమంటారు రివ్యూలకి ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం చాలా ఎగ్జైటెడ్ ఉంది చాలా 2 years తర్వాత చూస్తున్నాం అండ్ నా ఫ్యాన్ మూమెంట్ ఫస్ట్ టైము ఈవెంట్కి అయితే వస్తున్నాను నేనైతే నా ఫస్ట్ ఈవెంట్ ఇది సంచారి సాంగ్ ఏందో విన్నాం మైండ్ బ్లోయింగ్ అసలు వస్తూ కూడా అదే వినుకుంటూ వచ్చినాం బడ్స్లో ఇప్పుడు ప్రోగ్రామ్కి సంబంధించి కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ టైం కదా ఇండియన్ హిస్టరీలో అవును ఒక టైటిల్ రివీల్కి ఇంత పెద్ద అంటే మిగతా ఎట్లుంటుంది అనుకుంటారు ఫస్ట్ ఇంకా అయితే ఆల్రెడీ నిన్ననే హింట్ ఇచ్చేసిండు ఇంకా చాలా ఈవెంట్స్ మనకు ఉంటాయి రానోళ్ళు కూడా బాధపడకూరి అని ఇంకా చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తారని అనుకుంటున్నాం టైటిల్ మీరేది అనుకుంటారు ఫ్యాన్గా ఇప్పుడైతే మేము అనుకుంటుంది అంటే ఏమో అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను నేనైతే ఎందుకంటే స్టోరీ ప్రకారం చూసుకుంటే ఫ్యూచర్కి అంటున్నారు మళ్ళీ హిస్టరీకి అంటున్నారు అసలు అది చూసే వరకు ఏం అసలు అనుకోవట్లేదు మేమైతే లార్డ్ శివ మీద బేస్ అయి ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే అన్న విజయవాడ నుంచి వచ్చినాం అన్న విజయవాడ నుంచి వచ్చారు మహేష్ బాబు ఫ్యానా మహేష్ బాబు ఫ్యాన్ అన్న ఎట్లా అనిపిస్తుంది ఈవెంట్కి రావడం ఈవెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్న ఇంత విజయవాడ నుంచి వచ్చినామంటే అర్థం చేసుకోండి అన్న మేము ఇంత దూరం ఎందుకు వచ్చినాం జస్ట్ మహేష్ బాబు కోసం అని చెప్పి వచ్చినాం అన్న చాలా ఫీల్ అవుతున్నాం ఇంకా ఈవెంట్ అయితే గట్టి ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయినాం అన్న మేము మరి ఇప్పుడు ఇద్దరి వచ్చినాయి లుక్స్ పృథ్వీరాజ్ది వచ్చింది కుంభ అని ప్రియాంక చోప్రా వచ్చింది మన దగ్గర ఇప్పుడు మహేష్ బాబు ఎట్లుంటుంది ఇక్కడ రివీల్ అవుతుంది అది ఇక్కడ రివీల్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి అన్న జై బాబు ఇద్దరు పేస్తారు జై బాబు మామూలుగా ఇంత పెద్ద స్క్రీన్ అవునవును. టైటిల్ రివీల్ ఫస్ట్ లుక్ కోసమే ఇంత పెద్ద చేస్తున్నాడు ఇట్లా రాబోయే ఈవెంట్ ఎట్లా రాబోయే ఈవెంట్స్ ఇంకా గ్రాండ్గా ఉంటాయని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న మేము కోరుకునేది మహేష్ బాబు నుంచి ఇదే వస్తుంది మాకు మేము ఇంకా గట్టిగా కావాలి జై బాబు ఇవాడు ప్రభాస్ ఫ్యాన్ కానీ మొత్తం చూసినా ఇట్లా సపోర్ట్ ఉంటుంది ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అంత దూరం నుంచి మహేష్ బాబు చూడడానికి వచ్చినాం మేము. ఎట్లా అనిపిస్తుంది మరి ఈవెంట్ పోతుంది అందరు ఎంజాయ్మెంట్గా ఉన్నారు కదా అదే చేద్దాం. బాబు కొంచెం వచ్చినాం ఇక బాబు అన్నప్పుడు మా దేవుడే కదా ఆయననే ఆ, మా రాజమౌళి మహేష్ బాబు ఫస్ట్ది కాంబో ఇది ఆ. ఫస్ట్ లుక్ రివీల్కే ఇంత హైప్ ఇంత ఇప్పుడు దీనికే ఇంత ఉన్నదంటే ఇంకా మళ్ళీ సినిమాకి ఎంత ఎంత ఉంటుందో చూసుకోరు మళ్ళీ మొత్తం మీరు ఏదనుకుంటారు ఒక ఫ్యాన్గా టైటిల్ ఏదనుకుంటారు చాలా టైటిల్ అనిపిస్తున్నాయి ఇంకెక్కువైపోతుంది సినిమాకి ఆ టైటిల్ ఏదనుకుంటారు మీరు ఏదనుకుంటారు టైటిల్ ఏమనుకున్నాను నేనైతే ఇంకా డిసైడ్ కాలే నేను చెప్తా సినిమా పేరు ఏది ఉండొచ్చు? వారణాసి ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మేము మియాపూర్ నుంచి వచ్చాం ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్ మహేష్ బాబు ఫ్యాన్ అంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాకపోతే నాకు మహేష్ బాబు చాలా ఇష్టం ఎట్లా అనిపిస్తుంది ఏంటి అంటే తెలుగు కాదు ఇండియన్ ఇండస్ట్రీ ఫస్టే కాకపోతే చాలా దూరం నడిపిస్తున్నారు అలసిపోతున్నాము ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏమో ఒక 2-3 కిలోమీటర్లు నడుచుంటాం పార్కింగ్ నుండి మళ్ళీ ఇంకా నడవాలి ఎంత దూరం నడవాలో తెలీదు అట్లా ఫస్ట్ లుక్ సంబంధించి ఎట్లా ఉండబోతుంది ఏమో వెయిటింగ్ మహేష్ బాబు